పాఠశాలకి సార్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చిన దానికి కూడా ప్రత్యేకంగా సార్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా సైన్స్ డే పిల్లలకందరికీ కూడా శుభాకాంక్షలు. సైన్స్ డే కూడా పిల్లలకందరికీ శుభాకాంక్షలు. మన గోల్ అంతా ఏంటి చెప్పండి? ఇక్కడికి ఎందుకు వచ్చినాం? మనం చదువుకోవడానికి మాత్రమే వచ్చినాం. మన కాన్సెప్ట్ స్టేట్ అంతా ఏం పెట్టుకోవాలా? ఇంటి దగ్గరది కాదు. ఇక్కడ మన సార్ వాళ్ళు మనకి ఏం చెప్తారో అదే మన మనసులో పెట్టుకోవాలా, మనం అదే నేర్చుకోవాలా. మనకి అంబేద్కర్ చదివేటప్పుడు లైఫ్ లేవు తెలుసా? డీజీ బిడ్డి ఉంది కదా, దాంట్లోనే ఆయన అంబేద్కర్ గారు ఒక చెట్టు కింద కూర్చొని చదువుకున్నాడు. పిల్లలు కూడా మనలాగా తయారు కాకూడదనేసి మనకి లైట్లు కానీ ఇప్పుడు ఫ్యాన్లు కానీ అన్ని శాస్త్రవేత్తలు వాళ్ళంతా చేసినారు కాబట్టి కదా మనకి లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని ఫ్రీగా టీవీలు అన్నీ కూడా ఉన్నాయి కదా. అలాగే మనం కూడా పిల్లలందరూ కూడా బాగా చదివి మన స్కూల్కి కూడా మంచి పేరు తీసుకొని రావాలా. అదేవిధంగా శాస్త్రవేత్తలు ఎలా తయారై చేసినారు అలా మనం కూడా మంచి తయారవ్వాలి. ఇప్పుడు చూడండి, అంతరిక్షంలోకి మహిళ వెళ్ళిందా? అక్కడ మహిళ ఏమేమి ఉంటాయి అన్ని పరిశీలించిందా? ఎన్ని రోజులు ఉండింది ఆమె? తిండిలే, నీళ్లు లేకుండా లిక్విడ్ దాంతోనే ఆమె చేసుకొని బయటకు వచ్చి చేసింది కదా. అలా కాకపోయినా కూడా ఇది మంచి శాస్త్రవేత్తలు కూడా కావాలా. అదేవిధంగా బాగా చదువుకొని కూడా మంచి ప్రయోజకులు అయితే మీ తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు కదా. ఎక్కడి నుంచో వచ్చింటారు మీరు, ఎన్ని జిల్లాల నుంచో అందరు ఇక్కడికి వచ్చి ఒక చోట ఏర్పడినారు కదా. వాళ్ళు కూడా ఒక ఫ్రెండ్స్ మాదిరిగా, ఒక అన్నదమ్ముళ్ళలాగా, ఒక పెద్దవాళ్ళుగా ఉంటే చిన్నపిల్లల్ని ఒక తోబుట్టు మాదిరిగా చూసుకోవాలి. సరేనా? వాళ్ళు కొట్టేది తిట్టేది అవన్నీ చేయకూడదు. ఓకేనా? నాకు ఈ అవకాశం ఇచ్చిన టీచర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.